చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించే చారిత్రాత్మక బిల్లును ఆమోదించినందుకు గాను భారత ప్రభుత్వం మరియు ప్రధాని నరేంద్ర మోడీకి కృతజ్ఞతలు తెలుపుతూ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో నారీ శక్తి బంధన్ పాదయాత్ర ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో శేర్లింగంపల్లి 106 డివిజన్ బీజేపీ కంటెస్టెంట్ కార్పొరేటర్ కచ్చర్ల ఎల్లేష్ పాల్గొన్నారు. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్తో కలిసి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద ఎత్తున మహిళలు ఈ పాదయాత్రలో భాగస్వాములయ్యారు. దేశ రాజకీయాల్లో మహిళలకు సముచిత స్థానం కల్పించడం ద్వారా మహిళా సాధికారతకు మోదీ ప్రభుత్వం నిజమైన అర్థాన్నిచ్చిందని కొనియాడారు. దశాబ్దాల కాలంగా పెండింగ్లో ఉన్న ఈ రిజర్వేషన్ బిల్లును అమల్లోకి తీసుకురావడం మోదీ దృఢ సంకల్పానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయం దేశ భవిష్యత్తును మార్చబోతోందని, మహిళల భాగస్వామ్యంతో దేశం మరింత అభివృద్ధి చెందుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈరోజు పార్లమెంట్ లోపల మహిళా బిల్లు ప్రవేశపెట్టి స్వతంత్ర భారతంలో ఒక కొత్త ఒరవడికి ప్రాణం పోసినటువంటి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ మహిళా లోకాలకు అందరికి కూడా ఒక కొత్త రెక్కలు ఇచ్చినటువంటి ఈ కొత్త అనుభూతితోని పరుగులేసేటువంటి ఈ మహిళల్లో చిన్న 24 గంటలు సమయంలో ఇంత పెద్ద ఎత్తున మరి మహిళలు భారతీయ జనతా పార్టీ శేర్లింగంపల్లి ప్రతి ఒక్క కార్యకర్తకి పేరు పేరున మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ఈరోజు చరిత్రలో నిలిచిపోయే రోజు. మరి ఎన్నో సంవత్సరాలుగా 30 సంవత్సరాలుగా ఎన్నో పార్టీలు మహిళల గురించి మాట్లాడటమే కానీ, మహిళలను ఓటు బ్యాంక్ కింద వాడుకోవడమే కానీ, మరి ఈరోజు 33% రిజర్వేషన్ అది కేవలం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి వల్లనే అని చెప్పి ఈరోజు రుజువని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. మరి ఈ గొప్ప విజయానికి 70 సంవత్సరాల మరి స్వతంత్ర భారతదేశంలో మరి ఏ రోజు కూడా మహిళల గురించి ఏ పార్టీ కూడా ఆలోచించలేదు. ఇలా మరి అమెరికా కానీ, యూరోప్ కానీ అన్ని దేశాల్లో 30 నుంచి 40% మహిళలకు రిజర్వేషన్ ఉంది. ఇలా మన భారతదేశం 33% రిజర్వేషన్ కల్పిస్తుంది. మన భారతదేశం ఈ 12 సంవత్సరాల్లో ఆర్థికంగా కానీ అన్ని రంగాల్లో ముందలుందంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ అని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా. ఇవాళ మహిళల కోసం బేటీ బచావ్ బేటీ పడావ్ సుకన్య సమృద్ధి యోజన, మరి గ్యాస్ కనెక్షన్లు 10 కోట్ల గ్యాస్ కనెక్షన్లు, ఇంద్రమ్మ ఇల్లు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మరి శిల్పారెడ్డి గారు, జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి గారు, మరి రాష్ట్ర అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు రావడం చాలా సంతోషం అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.